ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. యోబు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. దెన్ ఐ వుడ్ స్టిల్ హ్యావ్ దిస్ కన్సోలేషన్, మై జాయ్ ఇన్ అన్రిలెంటింగ్ పెయిన్, దట్ ఐ హ్యాడ్ నాట్ డినైడ్ ద వర్డ్స్ ఆఫ్ ద హోలీ వన్. జోబ్ చాప్టర్ 6 వర్స్ 10. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి స్థానాన్ని బట్టి మనకు దేవుని పైన ఉన్నటువంటి భక్తి మారకూడదు. స్థిరమైనదిగా ఎప్పుడు ఒకే రీతిగా దేవుణ్ణి ఆరాధించే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మార్పు లేనివాడు, సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన మాట నిరంతరం ఉండేది. ఈ రోజున దేవుని యొక్క లేఖనమును జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోగలం. భక్తుడైనటువంటి యోబు తన స్నేహితుడైనటువంటి ఎలీఫజుకు ఈ యొక్క మాటలు ప్రత్యుత్తరముగా చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. యోబు అంటున్నాడు, నాకు ఇంత శ్రమ వచ్చినా, నాకు ఇంత కష్టం వచ్చినా నేను మాత్రం దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టలేదు, ఆయన్ను నేను తృణీకరించలేదు. ఆ విషయంలో నేను ఆదరింపబడుతున్నాను. మరొక మాట, చాలా గొప్ప మాట యోబు అంటున్నాడు, నేనెంతగా వేదన పడుచున్నను దానిని బట్టి నేను బాధపడడం లేదు, నేను దుఃఖించడం లేదు. పైగా అతను దానిని బట్టి హర్షిస్తున్నట్లుగా, అనగా ఆనందిస్తున్నట్లుగా, లేదా ఒక ధన్యతగా ఫీల్ అవుతున్నట్లుగా యోబు చెబుతున్నాడండి. సాధారణమైనటువంటి మనుషులైన మనము, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలముగా, ఈ లోకము దృష్టిలో ఎంతో భక్తిగల విశ్వాసముగా జీవిస్తున్నటువంటి మనకే ఏదైనా శ్రమ, ఏదైనా శోధన, అనుకోని సంఘటన ఎదురైందనుకోండి, మనకున్న ఫీలింగ్స్ అన్ని ఒక్కసారిగా మారిపోతాయి. శ్రమ రాకమునుపు ఎంత భక్తితో ఉన్నామో, ఎంత విశ్వాసాన్ని కనబరిచామో అది శ్రమ వచ్చాక చూపించలేము కదండి. మన యొక్క భక్తిలో మార్పు వస్తుంది, మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది, మన ఆలోచనలో మార్పు వస్తుంది. దానికి కారణం మనకున్న మన సమస్యల వైపు మనము దృష్టిని మరల్చడం, మనకున్న శక్తిని, జ్ఞానాన్ని, సంపదను అన్నిటినీ ఆ సమస్య కొరకు లేదా ఆ శ్రమ నుండి తప్పించుకోవడం కోసమే మనం వాడడం. దాని వలన మనము దేవుని పైన ఫోకస్ చేయలేము, దేవునికి ప్రార్థించాలి అనే ఆలోచన రాదు. పైగా కొన్నిసార్లు దేవుణ్ణి నిందించేవారుగా, దూషించేవారుగా కూడా ఉంటారు. కానీ భక్తుడైనటువంటి యోబు ఏమంటున్నాడంటే, ఇది అపవాది మనల్ని దేవుని వైపు నుండి మరల్చడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయోగం లేదా ప్రణాళిక అని. మన యొక్క ఫోకస్ దేవుని వైపు నుండి మరలితే మొదటగా సంతోషించేది అపవాదే. వాడికి మనము దేవుణ్ణి తిట్టడం ఇష్టం, దేవుని యొక్క మాటలను లెక్క చేయకపోవడం ఇష్టం, దేవుడి నుండి దూరంగా వెళ్ళి ఈ లోకంలో కలిసిపోవడం ఇష్టం. దానికోసం అపవాది ఏదైనా చేస్తాడు. కానీ అటువంటి సంఘటనలు అపవాది ఉచ్చు అని తెలియక ఈ కాలంలో దేవుని నుండి దూరమై జీవించేవారు, అపవాది అనుకున్నట్లుగా మార్పు చెందేవారు అనేకులు ఉన్నారు. ఈ యొక్క అధ్యాయములో గమనిస్తే యోబు కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాడు. నాకు ఇష్టం లేనిది, నేను మాట్లాడకూడనిది కూడా నాకు ఆహార పదార్థంగా మారిపోయింది, అంటే వాటిని తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అతని ఆలోచన. నేను అనుకుంటాను, బహుశా యోబుకు తెలిసేమో ఇది అపవాది దగ్గర నుండి చేసినటువంటి ఒక ఛాలెంజ్ అని. అపవాది దేవుని దగ్గర చేసిన ఒక ఛాలెంజ్ అని. ఆ ఛాలెంజ్ లో నేను దేవుణ్ణి ఓడిపోనివ్వను, ఆయన గెలిచేలాగున నేను చేస్తాను అని. దానికి అనుగుణంగానే యోబుకు అంతగా శ్రమ వచ్చినా దేవుణ్ణి తృణీకరించలేదు, దేవుని మాటను వదిలిపెట్టలేదు. ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నువ్వేం దేవుడివయ్యా, కాపాడవా అని
ఎదురు ప్రశ్న యోబు దేవునికి వెయ్యలేదు. నా యొక్క శ్రమ వలన అపవాది ఓడిపోతాడు, దేవుడు గెలుస్తాడు అంటే ఎంత శ్రమ అయినా పడతాను, ఆ శ్రమను బట్టి నేను హర్షిస్తాను అని దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే విధంగా ప్రవర్తించాడు. యోబు సమస్తాన్ని కోల్పోయినా, ఆరోగ్యం క్షీణించినా, స్నేహితులు దూషించినా యోబు దేన్ని బట్టి ఆదరింపబడుతున్నాడో తెలుసా? నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా లేను, అదే నాకు ఆదరణ, అదే నన్ను ఇంకా బ్రతికిస్తుంది అని అంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రోజున నీవు ఉన్నటువంటి పరిస్థితి, నీ యొక్క శ్రమ, నీకున్న కష్టము గొప్పదే కావచ్చు, నీవు ఓర్చుకోలేనిదే, నీవు ఊహించనిదే అయి ఉండొచ్చు. అంత మాత్రాన నీవు దేవుని నుండి దూరమై దేవుని మాటలు తృణీకరించి అపవాదిని సంతోష పెట్టాలని చూస్తున్నావా? లేదా ఏది ఏమైనా ప్రతిదీ నా దేవుని మహిమకే అని చెప్పి అపవాదిని సిగ్గుపరిచి దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించాలని కోరుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. అపవాదిని సిగ్గుపరచాలి అనే నిర్ణయము నిన్ను ఘనపరుస్తుంది, గొప్ప వ్యక్తిగా చేస్తుంది. కాబట్టి నిత్యము ఏది ఏమైనా దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు. ఈ రోజున యోబు పలికినటువంటి మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరించారయ్యా. శ్రమ వైపు చూడకుండా, కష్టం వైపు చూడకుండా, ఇరుకులు ఇబ్బందుల వైపు మేము చూడకుండా నీ తట్టు చూసే బిడ్డలుగా ప్రభువా, మరి తండ్రి అపవాదిని సిగ్గుపరిచేటువంటి బిడ్డలుగా మరి ప్రభ నీ నామానికి మహిమకరంగా మేము జీవించాలని ప్రభువా అయ్యా ఈ రోజున తండ్రి మాతో మీరు మాట్లాడారు అయ్యా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారయ్యా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి. విన్న మాటలను వారి యొక్క హృదయములో ఫలింపచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభా మీ పైన విశ్వాసం ఉంచున్నట్లుగా, వారికి తండ్రి అపనమ్మిక లేకుండా ఉండునట్లుగా సహాయం చేయండి. ప్రతి బిడ్డకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య, బలహీనత, అయా వ్యాధి, ఆ యొక్క రుగ్మతలన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. సంపూర్ణ స్వస్థత అయ్యా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఏ నొప్పితో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో ఆ బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా అయ్యా. అదే విధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయ్యా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రభా మీరే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి అయ్యా శాంతి లేక, సమాధానము లేక ఉన్నటువంటి బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని దయచేయండి. కుటుంబాలలో నెమ్మది దయచేయండి. ఇరుగు పొరుగు వారితో సమాధానము కలిగి జీవించినట్లుగా సహాయము చేయండి. అదే విధంగా నా ప్రభువా భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో తొలగించండి ప్రభా. అన్యోన్య దాంపత్యము గల వారిగా వారు ఉండటకు సహాయము చేయండి ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. ఎవరి బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మరి ప్రయాణంలో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా జరుగునట్లుగా సహాయము చేయండి. అదే విధంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి ప్రభా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి నా ప్రభ. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా తండ్రి మీ యొక్క సహాయము వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభ. అదే విధంగా నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి ప్రభ. అయ్యా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి. సమాధానము, ప్రేమ విస్తరించినట్లుగా సహాయం చేయండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. ఒంటరితనముతో బాధపడుతున్న మీరే వారికి తోడుగా ఉండండి ప్రభ. ప్రతి యవన బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అయా గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. మరి తండ్రి ఎటువంటి అయా పాపపు ఆలోచనలు బిడ్డలు మరి తలంచకుండా తండ్రి మీ యొక్క అయా జ్ఞానముతో బిడ్డలు నడుచున్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం ప్రభ. అదే విధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే
ఆదుకునే దేవుడవు, తల్లి తండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు ప్రభా, వారి తరపున మీరుండి అయ్యా పోరాడే దేవుడవు ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా, సువార్థికులను మీరు బలపరచండి తండ్రి, మిషనరీస్ ని మీరు దీవించమని వేడుకుంటున్నామయ్యా. వారు చేస్తున్న పరిచర్యలో నూరంతల ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు తన యొక్క కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలి భాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.